సో బేసికల్గా ఎప్పుడైనా మనం శనీశ్వరుడు అనే పదాలు విన్నప్పుడు ఒక ఏహ్య భావంతో, ఒక తిరస్కార భావంతో, ఒక అభద్రతా భావంతో వ్యవహరిస్తుంటామండి. వాస్తవంలో చెప్పాలంటే శని ధర్మప్రతిష్ఠ చేసేటటువంటి వాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని కూడా అనుక్షణం సంస్కరిస్తూ భగవంతుడి వైపు నడిచించేవాడు. ఎందుకంటే శని వల్ల బాధలు కలుగుతాయని, శని వల్ల కష్టాలు వస్తాయని, శని వల్ల ఆర్థికపరమైన చిక్కులు వస్తాయని అందరూ భావిస్తారండి. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు? భగవంతుడి వైపు చూపు మరలిస్తారండి. పూజా పునస్కారాలు కార్యక్రమాలు చేస్తారు, భగవన్ నామస్మరణ చేస్తారు. ఇవంతా ఎవరు చేయిస్తున్నారు? శని భగవానుడు చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తున్నాడు? మన కర్మ క్షయం కావడానికి. చూడండి, శనిని వదిలిపెట్టి మనం ఉండలేమండి. 30 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే 30 సంవత్సరాల కాలంలో 12.5 సంవత్సరాలు శని మనతోనే ఉంటాడండి. ఉదాహరణకు వచ్చేటప్పటికి ఏలినాటి శని, లేకపోతే సాడే సాత్, లేకపోతే ఏళ్ల శని అనేటటువంటి దీని కింద 7.5 సంవత్సరాలు మనం ఉంటామండి. ఇంకోటి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని అని 2.5 సంవత్సరాలు, అష్టమ శని అని 2.5 సంవత్సరాలు, వెలిసి టోటల్గా ఇప్పటికండి దరిదాపు 42 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాలంలో 42 సంవత్సరాలు మనం శని నీడనే జీవిస్తున్నామండి. శని ఎంత ధర్మరక్షకుడు అంటే అండి, శని ఆజ్ఞ లేనిది ఏది జరగదండి. ఉదాహరణకు వచ్చేటప్పటికి శని గురువులు కలిస్తేనే ఏదైనా ఒక సంభవం జరుగుతుందండి జీవితంలో. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. వివాహం జరగాలి. శని చంద్రులు, శని గురువులు వాళ్ళిద్దరూ కలిసి గోచారంలో కనెక్ట్ అయితేనే సప్తమానికి కానీ సప్తమాధిపతికి కానీ వివాహం జరుగుతుందండి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఉద్యోగం వచ్చే విషయంలో కానివ్వండి, శిశు జన్మ విషయంలో కానివ్వండి, వీళ్ళిద్దరు కూడబలుకుంటే తప్ప ఏది జరగదు. కాబట్టి శని అనేటటువంటి అపప్రద మీరు వదిలేసేయండి. సో శని వచ్చేటప్పుడు మనతోనే ఎప్పుడు ఉంటాడు ఆయన. మనం మేలు కోరేటటువంటి వాడు, మనల్ని సంస్కరించేటటువంటి వాడు. ఇది తెలియక మనం ఏదేదో ఊహించుకొని శనిని చెడుగా చిత్రీకరిస్తున్నాం. శనీశ్వరుడు అండి, ఆయన ఈశ్వరుడితో సమానమైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఈశ్వరుడికైనా చాలా శక్తివంతుడైనటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన స్మరిస్తూ ఉండండి.